చిరు, సౌందర్య, అంజల జవేలతో తెరకెక్కించిన సినిమా చూడాలని ఉంది. ఈ సినిమాలో చిరంజీవి, సౌందర్య మధ్య వచ్చే కామెడీ ట్రాక్ మంచిగా అలరిస్తుంది. ఇంకా మ్యూజిక్ కూడా ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. మణి శర్మ అందించిన మ్యూజిక్ ఆల్బమ్ ఎప్పటికీ కూడా అలరిస్తూనే ఉంటుంది. అలాగే విలన్ గా ప్రకాష్ రాజ్కి మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా ఆగస్టు 27, 1998లో రిలీజ్ అయింది. డైరెక్ట్ 62 కేంద్రాల్లో 100 రోజులు ఆడి 10 కోట్ల వరకు షేర్ వసూలు చేసి బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇంకా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా మణి శర్మకి నంది అవార్డు తెచ్చిపెట్టింది. మరి ఈ సినిమాకి పోటీగా వచ్చిన సినిమాలు చూస్తే ముందుగా ఆగస్టు 28న సుమన్ శ్రీవారంటే మావారే సినిమా పోటీగా వచ్చింది. ఇందులో హీరోయిన్ విజయశాంతి. అయితే చిరు సినిమా ముందు అంతగా నిలబడలేకపోయింది, యావరేజ్గా ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత సినిమా డాడీ డాడీ. హరీష్ నటించిన అక్కినేని నాగేశ్వరరావు ప్రముఖ పాత్రలో నటించిన ఈ సినిమా కమర్షియల్గా సక్సెస్ అయిన బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితాన్ని ఇచ్చింది. అలాగే చూడాలని ఉందికి వారం రోజుల గ్యాప్తో వచ్చింది లవ్ స్టోరీ 1999. వడ్డే నవీన్, లైలా నటించిన ఈ సినిమా విజయం ఎలా ఉన్నా పాటలు మాత్రం మంచి ఆదరణ పొందాయి. సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా నిలిచింది. ఇక ఆ తర్వాత సినిమా ప్రేమ పల్లకి. సురేష్, వినీత్, రోజాలు ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సినిమా ఫ్లాపుగా తేలిపోయింది. ఇలా మొత్తంగా చిరంజీవి చూడాలనుంది నెంబర్ 1 పొజిషన్లో ఉండగా ఏ సినిమా కూడా దరిదాపుల్లోకి రాలేకపోయింది.